ఇంతేనేమో, నా సంపాదన ఇంతేనేమో, నా పరిస్థితి ఇంతేనేమో, నేను ఇంతేనేమో, నేను నేను అనే సమర్థించుకునే భావనలోనికి వెళ్తాం. ఇక్కడ గమనించండి, అదే జీవితంలో నడుస్తున్నాం. దేవుడు పక్షపాతి కాదు. హల్లెలూయా. కానే కాడు. నీవు నేను మనము పక్షపాతిగా జీవిస్తాం, కానీ ఆయన సంపూర్ణంగా చేసే గొప్ప మహానీయుడు. అందుకే నమ్ముట నీ వలన అయితేనే, ఏమంటున్నాడు అక్కడ? నమ్ముట నీ వలన అయితేనే అంటున్నాడు. నమ్మువానికి, వాడు నమ్మాడు, కార్యము చూశాడు. నువ్వు నమ్మావు, కార్యము జరిగింది. ఈరోజు జరుగుతుందా లేదో అని ఒక సంశయం, కానీ నమ్మకం. నమ్మావు, కార్యం చూస్తున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇది కాదు అనడానికి లేదు. నీ నమ్మకమే అనగా విశ్వాసము. విశ్వాసముతో నువ్వు దేవుని వైపు చూసినప్పుడు సమస్తాన్ని గెలిచే పనిలో ఉంటావు. ఎందుకు? నేను లోకాన్ని జయించి ఉన్నాను, మీరును జయించేవారుగా ఉందురుగాక అన్నాడు. హల్లెలూయా. అయితే నీవు జీవించుచు నడుస్తున్న క్రమములో, విధానములో గమనించవలసిన విషయం ఏంటంటే, మనం ఏం చేస్తామంటే అటు ఇటు పరిగెత్తుతాం. ఉంటామా? ఒకే వేలో తిరుగుతామా? అట్లా వెళ్తే అవుతుందేమో, ఇట్లా వెళ్తే అవుతుందేమో, అక్కడ వెళ్తే అవుతుందేమో, ఇక్కడ వెళ్తే అవుతుందనే సంశయము ఈ చిన్న బుర్రలో ఇమిడి ఉంది. నమ్మకమే, నమ్మువానికి ప్రతిదీ సాధ్యమే, కానీ ఆ నమ్మకం కొన్నిసార్లు అవిశ్వాసంగా మారి ఏం చేస్తామంటే అక్కడికి ఇక్కడికి ప్రాకులాడుతాం. అదే అంటాం కదా, గోడ మీద పిల్లి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి, అవిశ్వాసముతో ఉన్నావు అంటున్నాడు దేవుడు. ఇది మన క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. వాడిని అడిగాడు, ఏమరా బాబు కనపడ్డదంటే, కనపడ్డట్టే ఉందని కొంచెం చెట్లలాగా పుట్టలాగా కనిపిస్తున్నారు. మనం కూడా అంటగా తగ్గింది, కానీ విశ్వాసం ఉంది కానీ దేవుని మీద, కానీ ఎక్కడో కొంచెం, ఆ కొంచెమే తీసివేయబడును గాక. ఆ కొంచెం అల్ప విశ్వాసం. పేతురు ఏమన్నాడు? బాబో నీళ్ళ మీద నడువు అన్నాడు. ఆ విశ్వాసముతో కింది చూశాడు. ఏమైంది? అబ్బా, నా మన జీవితంలో కూడా ఎప్పుడైతే నమ్మకంగా దేవుని వైపు చూసి నడువు, నువ్వు కింద పడతావా? పడతారా? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ దినము ప్రియ సహోదరి సహోదరుడా, వింటున్న నీవు, ఈ దినము ఈ గృహంలో కూడుకొని ఉన్న మనందరము గమనించాల్సిన విషయం ఏంటంటే, నీవు నమ్మకాన్ని ఖచ్చితముగా నమ్మకమైన జీవితంతో కొనసాగించు. దేవుని వైపు చూసినప్పుడే ఆ నమ్మకానికి ఒక గుర్తింపు ఉంటుంది. ఒకవేళ నమ్మకంగా లేవక అటు ఇటున్నావా, నీ నమ్మకాన్ని వాడు దొంగిలిస్తాడు. ఎవడు? పక్కింటోడు, ఎదురింటోడు. ఎవడాడు? అపవాది నీ వెంటనే ఉంటాడా? కాబట్టి వాడికి నీ నమ్మకాన్ని అప్పచెప్తావా? దేవునికి అప్పచెప్తావు. నమ్ముట నీ వలనైతే. హల్లెలూయా. ఎంత గొప్ప మర్మం అడుగుతున్నాడండి. గొప్ప మర్మాన్ని ఈ దినం, ఈ రాత్రి వేళ బయలుపరుస్తున్నాడు. ఈ గృహంలో దేవుడు సంపూర్ణముగా చేశాడు అనడానికి వారి సాక్ష్యాలు విన్నామా? సంపూర్ణంగా అయ్యాయా, లేకపోతే చెట్లలాగా పుట్లగా కనపడ్డాయి అన్నట్టుగా చెప్పారా? క్లియర్ అయింది. ఇక సంపూర్ణములో వీరి జీవిత ప్రయాణం నడిపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, క్రైస్తవ బిడ్డలకు అనగా విశ్వాసంతో నడిచే బిడ్డలకు ఒకటే కొదవాన్ని మనం ఎప్పుడూ పలుకుతుంటాం. డబ్బు సమస్య కాదు, ధనము సమస్య కాదు. ఏ సమస్య అండి?
మనకొక్కటే సమస్య, నమ్మకము సమస్య. నమ్మకపోవడమే సమస్య. నీకు ఏది కొదలేదు, డబ్బు కాదు, ఆర్థికంగా కాదు, ఆహారంగా చూస్తే ఆర్థికంగా కానీ, కడుపుకు చూసినా, శరీరానికి చూసినా దేనికి కొరత లేదు, ఏ సమస్య లేదు. మాట్లాడితే ఆర్థిక ఫైనాన్షియల్ పొజిషన్ అంట. నీలో ఉన్న దాగి ఉన్నది బయట తీయవు. నీ నమ్మకమైన సమస్యతో జీవిస్తున్నావు. ఆ నమ్మకమైన సమస్య నమ్మకపోవడమే ఎక్కడో తొలిచివేస్తుంది అల్ప విశ్వాసం. విశ్వాసమే కానీ జరిగితే, అయితే క్వశ్చన్ మార్క్. ఫుల్ఫిల్ ఉండాలి. ఏదైనా ఫుల్ఫిల్ అవుతుంది, జరుగుతుంది, నా దేవుడు కార్యం చేస్తాడు, ఆయన సంపూర్ణంగా చేసే గొప్ప దేవుడని ఎప్పుడైతే నమ్ముట వలన నీకు కార్యము చూపిస్తాడు. నువ్వు నమ్మితే కార్యం చూస్తావు, నమ్మకపోతే కార్యము చూడవు. దేవునికి మహిమ కలుగుగాక. నమ్మకమే ఒక సమస్య మన జీవితం, ఆర్థికం కాదు. ప్రతి ఒక్కరు చెప్పేది ఆర్థికం ఆర్థికం అని. అనారోగ్యం కాదు, అనారోగ్యం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? నమ్మకం సమస్యతో నేను వచ్చింది. దేవుడు బాగు చేస్తాడు, దేవుడు నాతో జీవిస్తున్నాడు, నేను అనారోగ్యం అనే మాటను వాడను అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఎప్పుడు బాగలేదు బ్రదర్, ఎప్పుడు 365 రోజులు బాగలేదనే చెప్తావు. ఇంకెప్పుడు నువ్వు బాగుందని చెప్పావు? ఎప్పుడు నీ దేవుడు నాకు కార్యము చేశాడు, దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడని ఎప్పుడు చెప్తావు? ఎప్పుడు చూడు బాగలేదు, అవి వాడుతున్నా, ఈ వాడు. సమస్య, నమ్మకం అనే సమస్య నీ జీవితంలో నాటుకుపోయింది. దాన్ని బయటికి తీయమంటున్నాడు దినం దేవుడు. దేవుడు మన నుండి కోరుకునేది ఒకటే, ఏంటో తెలుసా? నమ్మకం. నమ్మాలి, కార్యము జరుగుతుంది, నేను 3వ దినం తిరిగి లేచాననేది నమ్మేవా? నమ్మినప్పుడే నువ్వు నన్ను వెంబడిస్తావు. ఆ నమ్మకం కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు. అపనమ్మకముతో నా దగ్గరికి రాకండి అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆ నమ్మకంతో జీవించాలని, ఆయన మాటకు లోబడాలని దేవుడు నీలో నుండి, నాలో నుండి, మనలో నుండి ఎదురు చూస్తున్నాడు. ఇది హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? ఆయన రక్తంతో కొన్న బిడ్డవు కాబట్టి. అందుకే ఆయనకు అంత అథారిటీ. ఒక వ్యక్తి మీద ఎందుకు అంత కమాండింగ్ ఉంటుందంటే, నా కుమారుడు, నా కుమార్తె అని నువ్వు చెప్తావు కదా. అంటే నీ కన్నబిడ్డ మీద ఉన్న రైట్స్ వేరే వాళ్ళ మీద చూపిస్తావు. అందుకే నేను సృష్టించిన సృష్టికర్త అంటున్నాడు ఈ దినం. ఏమంటున్నాడు తెలుసా? నా రక్తంతో నిన్ను కొన్నాను కాబట్టే ఆ కమాండింగ్. నీలో నమ్మకము కావాలి, నీలో నమ్మకం అనే విత్తనం నేను చూడాలి అంటున్నాడు దేవుడు ఈ రాత్రి వేళ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. ఏ నిర్ణయమో తెలుసా? నేను నమ్మకంగా జీవిస్తాను, దేవుడు నా పట్ల కార్యము చేస్తాడనే నమ్మకము, ఆ బీజము నీలో కనబడాలని ఎదురు చూస్తున్నాడు. ఒక నిర్ణయంతో ముందుకు వెళ్ళమంటున్నాడు. ఇన్ని దినాలు ఎలా జీవించావో, అపనమ్మకంతో జీవించావేమో, అయోమయ పరిస్థితుల్లో జీవించావేమో, అటు ఇటు పోతూ జీవించావేమో. ఈ రాత్రి వేళ, ఈ సమయంలో ఒక నిర్ణయంతో వెళ్ళమంటున్నాడు. అదేంటో తెలుసా? నమ్ముట నీ వలనైతే సమస్తము. కాబట్టి ఒక నమ్మకం, గురి కలిగి జీవించమని ఈ రాత్రి వేళ గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేస్తూ ఏమంటున్నాడంటే, ఈ నమ్మకంతో ముందుకు వెళ్ళు. కానీ అదేంటయ్యా, నేను ఆరంభ దశల్లో చెప్పారు కదా, ఫలించి
అందరు బాగా చెప్తారు ఆ విషయం. కానీ నేను పని చేస్తేనే కదా, నాలో ఉన్న స్కిల్స్, నాలో ఉన్న రకరకాలు చెప్తాము. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? ఇక్కడ ఒక అద్భుతమైన మాట, నీ సామర్థ్యతను చూడకు. ఏమంటున్నాడు? నీలో ఉన్న సామర్థ్యత అక్కర్లేదు, ఇక్కడ కావాల్సింది దేవుని సామర్థ్యత చూడాలి. ఏం చూడాలి? ఆయన సామర్థ్యత. నువ్వెంత ఆయన సృష్టించిన ఒక భాగమును. మనం ఏమంటాం తెలుసా? నన్ను బట్టి, నేను చేసేదాన్ని బట్టి అండి. ఎక్కడిది? ఆయన ఇచ్చిన గొప్ప భాగ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నమ్ముతున్నట్లయితే రాత్రి వేళ గమనించండి, సమస్తము దేవుడు ఇవ్వగలడు. నమ్మకపోతే వస్తుందని, అక్కడికి వెళ్తే అది జరుగుతుంది. మనము డ్యూటీ చేస్తే 9 గంటలకు వెళ్ళి లేదా 6 గంటలకు వెళ్ళి 5 గంటలకు రిటర్న్ వస్తే నమ్మకంగా నువ్వు చేస్తేనే జీతం ఇస్తాడా? అరాకొర చేసావో కోత కోస్తాడు. మరి దేవుడికి కూడా ఉంటుంది కదండి లెక్క. ఉంటుందా? ఉండదా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటాడు, ఒక చక్కని మాట గుర్తు చేస్తాడు, నమ్మిన వాని వలన సూచక్రియలు కనబడతాయి. ఎవరిని నమ్మమన్నాడు? మరి ఆయన నమ్మినప్పుడు ఆయన సూచక్రియలు కూడా కనపడతాయి. సాక్ష్యాలు చెప్తాను, టక్క టక్క లేసి అదైంది ఇదైంది, టెంప్ట్ అయి చెప్పే సాక్ష్యం కాదు. అది అంటాడు, నీ సామర్థ్యత, దేవుని సామర్థ్యత ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫ్లో వచ్చేస్తుంది. హృదయం నిండిన కొలది నీ తెలుసు మనకు. కానీ సమస్య ఒకటే సమస్య. ప్రార్థన చేయండి బ్రదర్, నాకు చాలా కోపం వస్తుంది ఆర్థికంగా. ఎక్కడిది? నీలో సమస్య ఆజ్ఞ పెట్టుకున్నావు, నమ్మకం. అది అవుతుందో కాదు, చేస్తాడో లేదో దేవుని చిత్తమై, దేవుని చిత్తం ఉంది కాబట్టే నీకు ఆ పని చెప్తాడు దేవుడు. దేవుని చిత్తం లేకపోతే చెప్తాడండి. దేవుని చిత్తం ఉంది కాబట్టి నిలబెట్టాడు. అది గ్రహించదు. ఆ సమస్యను తీసివేసుకోమని రాత్రి వేళ హెచ్చరిస్తున్నాడు దేవుడు. అందుకే గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో హన్నా ఎంతమంది తెలుసండి? హన్నా, ఎల్కానాకు 2 భార్యలు, అవునా? ఎవరికి పిల్లలు ఉన్నారు? పెనిన్నారు. మరి హన్నాకు ఉందా? భర్తను అడిగింది, సస్యమిరా వర్కౌట్ అవుతుంది, వేస్ట్, అడిగి వేస్ట్ అని చెప్పి ఎవరిని అన్నది? దేవునికి మొరపెట్టింది. నమ్మకంతోనేనా? హన్న నమ్మకంతో ఏం చేసిందండి? ఏం చేసింది? నాకు పిల్లలు లేరని దుఃఖాక్రాంతురాలే, దేవునితో గోజాడింది. దేవుడు విన్నాడు. విని ఏమైపోయిందండి? గర్భము, హల్లెలూయా, కుమారుని కన్నది సమూయేలు అని నమ్మకం. ఆమె మనిషి మీద ఆధారపడ్డదా? దేవుని మీద. చూసారా ఎన్నిసార్లు? అంటే దేవుని కార్యాలు అద్భుతం. హన్నాకు పలుమార్లు ఎదురయ్యాయి. వాళ్ళు విందులు చేసుకుంటప్పుడల్లా ఈమె బాధపడి, మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో చదివితే ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ చూడొచ్చి, యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న అయ్యా నన్ను గుర్తు చేసుకో అంటూ, నా శ్రమను చూచి. చూడండి, నా శ్రమను చూచి. ఏ శ్రమ? సమస్య, పిల్లలు లేరనే సమస్య. ఒక కొదవ దేవుడు గ్రహించాడు, జ్ఞాపకం చేసుకున్నాడు, ఇచ్చేశాడు. ఎందుకు? ఆయన మీద నమ్మింది, గోజాడింది. నీ నమ్మకము కూడా, నీ సమస్య ఒకటే, అది కావాలి అన్నప్పుడు ఆ నమ్మకంతో దేవుని గోజాడు, దేవుని పట్టుకో.
ఎలా ఉండదు తెలుసా? ఆయన సింహాసనం కుదిపేసేటట్టుగా నీ ధూపం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ ఇంత కాలానికి మొదలైంది నీ గురి. ఇప్పటి వరకు మనం సాక్ష్యం విన్నాం. జగనమ్మ గారు చెప్పారుగా, ఇప్పుడు దేవుడు కార్యము నేను కాదు చేసింది, ఇక్కడ కూడిన వారు కాదు చేసింది, ఇప్పుడు ఇంత కాలానికి మొదలైంది నీ గురి, నీ లక్ష్యం. అయితే ఇక్కడ గమనించండి, మనం ఏం చేయాలి తెలుసా? కొన్ని టార్గెట్స్ ఉంటాయి మనకు, అచీవ్మెంట్స్. దేవునితో పెట్టుకోవాలి టార్గెట్. ఎవరితో పెట్టుకోవాలి? మనుషులతో కాదండి, దేవునితో టార్గెట్ పెట్టుకోవాలి. దేవుడు ఎంతకైనా రెడీ. నువ్వు రెడీయా బాబు? కనబడుతున్నాయారా అని అడిగాడా? కొంచెం కొంచెం అరామరా తొలగించుకోవాలి. దేవుడు ఎంతకైనా రెడీ. ఇంతకాలానికి దేవుడు నీకు గురిని కలిగించాడే, అప్పుడు ఏం చేయాలి? నువ్వు నీ టార్గెట్స్ అచీవ్ అయ్యేంత వరకు దేవునితో. హన్నా ఎలాగా, యాకోబు ఎలాగా పెనుగులాట చేశాడు, నీవు కూడా అలాగే పెనుగులాడాలి. అప్పుడే నువ్వు టార్గెట్ అచీవ్మెంట్. మన డ్యూటీలలో ఎగ్జిక్యూటివ్స్ పనులు చేసే వాళ్ళందరికీ అచీవ్మెంట్ ఉంటుంది. మంత్లీ రాగానే టార్గెట్ పెట్టారండి. ఆ టార్గెట్ ఎంత ఇంట్రెస్ట్ చేస్తావు, ఈ టార్గెట్ కూడా నీ లైఫ్ టార్గెట్ కూడా దేవునితో అంత అచీవ్మెంట్ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు రెడీగా ఉన్నాడు. నువ్వు రెడీయా అడుగుతున్నాడు ఈ రాత్రి. మనం బిజీ కదా, సమయం దొరకదు. మనం దేవునితో గడపడానికి సమయం లేదు. ఎప్పుడైతే నువ్వు సమయం కూర్చుకుంటావో నీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. దేవునికి మేము కలుగును గాక. అందుకే మార్క్స్ వార్త 10వ అధ్యాయంలోనికి వెళ్ళండి, 29-30 వచనాలు చూడండి. 28 చదువు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుమని ఆయనతో. చూసారా, పేతురు అంటుండు, అయ్యా మొత్తం మొదలుకున్నాం, అయ్యా బ్రదర్ నేను నమ్మాము అన్ని. నన్ను కాదు నమ్మాల్సి, నా దేవుడు. నిన్ను పిలిచిన వాడిని. ఒక మనిషి వచ్చి నేను పిలిచా అంటే ఆ మనిషి ద్వారా మధ్యవర్తిగా వాడుకుంటాడే తప్ప ఆ మనిషి కాదు చేసేది. చదవమ్మా. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవము పొందులని మీతో నిశ్చయముగా. హల్లెలూయా. నువ్వేవైతే వదులుకున్నావో రాబో అంటే నీ గురి ఇంతకాలానికి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు అసలు లైఫ్ గతంది గతః నిజమే. ఇప్పుడు నీ టార్గెట్ను దేవుడు నీ టార్గెట్ అచీవ్మెంట్ చేయబోతున్నాడు. పేతురుతో చెప్తున్నాడు, అరే బాబు నీ సమస్య ఒకటేగా, అన్ని వదులుకున్నాయా, మొత్తం పోయిందయ్యా. నువ్వు చెప్పావు, అది మంచి జరుగుతుందో చెడుతుందో నాకైతే తెలియదు. నువ్వు చెప్పావు, వచ్చావు కాబట్టి అన్ని మరలా నా సువార్త నిమిత్తము, నా వాక్కు నిమిత్తం, నా మాటకు లోబడిన వారికి. అంటే అర్థం ఏంటంటే నా టార్గెట్ ఏందో చూపిస్తున్నాను. నీ టార్గెట్ ఒకటే. ఏం చేశావు? అన్నీ వదులుకున్నా ఏమో పొందుకోవాలన్న గురి ఇచ్చేసాడా? పేతురు చెప్పేశాడు, అప్పుడే జవాబు వచ్చేసి. ఈరోజు నువ్వు అలాంటి జీవితం పొందుదుగాక. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ రోజు నుండి బాగా గమనించండి, దేవుడు నీవు పొందుకునే సామర్థ్యతను పెంచుతున్నాడు. ఏం పెంచుతున్నాడు? ఆయన ఇచ్చేది
ఎవడు ఆపలేడు. పొందుకునే స్థితి నీలో ఉండాలి, కానీ ఆయన ఇవ్వడానికి రెడీ. అది కావాలి మనకు. అంతేగాని అక్కడ ఇక్కడ అక్కడ ఆ డాక్టర్ ఈ డాక్టర్ అంటే ఏ డాక్టరు కార్యం జరగదు. పరమ తండ్రి దగ్గరనే కార్యం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? పొందుకునే సామర్థ్యత లేదు. ఎందుకంటే నమ్మకం లేదు మనకు. దేవుడు ఇస్తాడట, ఖచ్చితంగా ఇస్తాడు అనే నమ్మకం నీలో కలిగినప్పుడే పొందుకుంటావు. అంతేనా? దేవుడు నాకు ఇస్తాడు, నేను పాస్ అవుతాను అనే గురి కలిగి ఉంటే పాస్ అవుతాను. నేను రాయగలుగుతాను అంటే రాయగలుగుతాను. నేను వెళ్తాను అంటే వెళ్ళగలుగుతాను. అమ్మో నేను వెళ్ళనండి, భయం అండి, అదండి ఇదంటే అక్కడే ఉంది. సింపుల్. అంతేనా? దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితంలో జరుగుతున్నవే ఆయన చెప్తున్నాడు అండి. వేరే ఏమైనా చెప్పాడు? కల్పితాలు ఉండవండి దేవుని వాక్యం. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ గమనించండి. అవిశ్వాసాన్ని వదులుకున్నప్పుడే మన జీవితంలో సక్సెస్ఫుల్ చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇక్కడ సింపుల్ ఒకటే అంటారు, నమ్మకము. ఏదో అంటాడు, నాకు నిజము కావాలి అంటే దేవుడు కూడా అడుగుతున్నాడు ఈరోజు, నాకు నమ్మకం కావాలరా బాబు, ఇంక ఏమొద్దు. నమ్మొచ్చా? నువ్వు ముందు నమ్మితే కదా ఎదుటోని అడిగాడు. నీలోనే ఉండదు, నమ్మొచ్చంటావు కదా అంటే నీకే లేదు, మళ్ళీ ఎదుటోని అడుగు. దేవుడు అడుగుతున్నాడు ఒకటే మాట, నమ్మకము కావాలి నీ దగ్గర నుంచి. ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, నీ దగ్గర నుంచి నమ్మకం. అదేంటండి? ఆయన నమ్మకం ఉంటే కదా మనం నమ్మేది అంటాం. నీలో నమ్ముట నీ వలన అయితే అదే. చూడండి, లూకా సువార్తలోకి వెళ్దాం, 4వ అధ్యాయానికి వెళ్దాం. 4వ అధ్యాయం 25వ వచనం చూడమ్మా. ఇక్కడ ఒక చక్కని ఒక నమ్మకమైంది చూపిస్తున్నాడు. ఏలియా దినములయందు ఆకాశము మూయబడి, ఏలియా దినములయందు 3 ఏళ్ళు 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న యొక్క విధవరాలి యొద్దకే కాని మరి ఎవని యొద్దకు. చూసారా ఈ మాట? గమనించారా? గత కాలంలో ప్రీవియస్ సంవత్సరాల్లో కరోనా వచ్చింది, ఎంతో మంది కనుమరుగయ్యారు. కానీ దేవుడు కొంతమంది దగ్గరికే నడిపించాడు, కొంతమందిని మాత్రమే నిలబెట్టాడు. అంటే ఎంతో మంది ఉన్నారంట. ఇజ్రాయేలు ప్రజలలో విధవరాలు చాలా మంది ఉన్నారు, కానీ ఆ ఊరును కూడా మెన్షన్ చేశాడు. ఏమన్నాడు అక్కడ చూడండి, సారేపతు. ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఆమె కష్టము. మరి దేవుడు ఎందుకు ఇలా ఎన్నుకున్నాడు అంటారు? ఆమె ప్రార్థించి ఉండొచ్చా? ఆమె మొర హన్నా లాంటి మొర వినుండొచ్చు. అందుకేం చేశాడు? ఈయనే కరువులో ఉన్నాడు, ఆమె పరిస్థితి ఎట్లా ఉంది? పూట గడవడమే అంటారు కదా, నేనే జోబులు కొడుతున్నాడు, నా కాడికే వచ్చిండ్రా బాబు అంటే. చూసారా ప్రియమైన దేవుని సంగమా? ఇక్కడ గమనించండి, ఎవరైతే నమ్మకంగా ఎదురు చూస్తారో వారికే దేవుడు అందిస్తాడు సామర్థ్యత. చూడండి, అందరికి ఇవ్వాలనుకుంటాడు, నమ్మరే. నమ్ముతారా? నమ్ముతారా? నమ్మే పని లేదు. మన జీవితాల్లో ఎక్కువ ఏముంటుందంటే, ఏముంది ఎప్పుడు వినేదే, ఎప్పుడు అదే ఉంటుంది. దేవుడు ఏదో అందరూ చెప్తారు. అపహాస్యం మన జీవితంలో జోడు చేస్తుంది. ఏం జోడు చేసుకుంది? అపహాస్యం.
దేవునికి దూరంగా జీవించడానికి గల కారణం ఏంటంటే నమ్మకం లేకపోవడం, అపహాస్యమే, పరిహాసకం. దేవుడు చెప్పింది గ్రహించాలి. ఈ దినం రాత్రి వేళ గమనించు, నిన్ను మామూలు వ్యక్తిగా పిలవలేదండి దేవుడు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ గమనించండి, మొదటి రాజుల్లోనికి వెళ్ళండి, మొదటి రాజుల గ్రంథంలోనికి వెళ్ళండి. సారేపతు ఆ ఊర్లో మరి ఎందుకు అద్భుతం చేశాడో చూద్దాం. 17వ అధ్యాయం చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8 నుంచి చూడండి. వచ్చి అయ్యా పలాని ఊర్లోకి పోమన్నాడు. నిన్ను పోషించుటకు అక్కడనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. చూడు, దేవుడు సెలవీయడం చూడండి. ఒక విధవరాలికి సెలవిచ్చాడండి. గొప్పోనికి ఇచ్చాడా? ఉన్నోనికి ఇచ్చాడా? ఏం చేశాడు? ఫస్ట్ కింగ్. దేవునికి మహిమ కలుగును గాక. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు రాగా విధవరాలు అక్కడ కట్టెలు ఏరుచుంటూ చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, చూడండి, నీళ్ళు అడిగేదే ఒక లెక్క అయితే మళ్ళీ చేసి అమ్మమ్మ ఇక్కడ అని పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు, నీ దేవుడైన జీవముతోడు యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. ఎంత మంచి నమ్మకస్తురాలండి. ఉన్నది ఉన్నట్టుగా మనం ఏం చేస్తాం? ఎందుకు రాడాయన ఇంటికి వస్తాడు, ఇంటికి పెట్టాలి, అవి బిజీ అండి, బయటికి వెళ్తున్నా, తప్పించుకుంటున్నావేమో ఈ రాత్రి వేళ గమనించాడు. నీ సమస్య తింటే అయిపోద్దేమో, పెడితే అయిపోద్దేమో, రేపు నాకేంటి, రేపటి దినం గురించి ఆలోచించు. చూడండి, చదువు. అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి, నీ దగ్గర ఏముందో భయపడకు, నేను చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకోను. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు. గుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేస్తూ వచ్చింది. ఎంత గొప్ప దేవుడండి. నమ్మకముతో ఏం చేసిందమ్మా? వెనుదిరిగిందా? అమ్మ భయపడకు, నీళ్ళు అడిగాడు, నీళ్ళ కోసం వెళ్తున్నాను, అమ్మ రొట్టె చేయమన్నాడు, అయ్యా కొంచెం దీని చచ్చిపోవాల. దేవుడు మొర విన్నాడా? నమ్మింది, నమ్మకంతో వెళ్ళింది, పని పూనుకుంది, మొదలుపెట్టింది, గిన్నె నిండి పొర్లే విధముగా ఆశీర్వాదం అయిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్ముట వలన ఏమైందండి? విశ్వాసం పెరిగిందా తరిగిందా? గుడ్డిలో నూనె తరిగిందా పెరిగిందా? పిండి, తొట్టిలో ఉన్న పిండి ఎదగడమే అయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి, ఎక్కడో కరువు వచ్చిన ప్రాంతంలో ఉన్న ఏలియాని తీసుకొచ్చి విధవరాలు సారేపతు ఊరిలో ఉన్న విధవరాల దగ్గరికి, ఆమె పరిస్థితే బాగలేదు. కొన్నిసార్లు దేవుడు నీ దగ్గరికి నడిపిస్తున్నాడు అంటే గ్రహించాలి. నేనే కష్టంలో ఉన్నా, నీకు తెలియదయ్యా, ఎందుకు పంపించావయ్యా, నేనే అడుక్కుంటున్నా బుడుక్కుంటాడు వచ్చాడని సామెతలతో నిలిచిపోతున్నావే కానీ దేవుడు ఎందుకు పంపించాలని గ్రహించి విత్యావా ఆశీర్వాదం చూస్తాం. అందుకే దేవుడు అంటున్నాడు సంపూర్ణంగా చేయాలి. ఏం చేసినా దేవుడు సంపూర్ణంగా చేశాడు, నీవు కూడా సంపూర్ణంగా చెయ్యాలి అంటున్నాడు.
విధవరాలు ఎనుకంజ వేసింటే ఈరోజు బ్లెస్సింగ్ చూసేదా, ఆశీర్వాదం చూసేదా? అదే అయ్యా నాకు కొంచెమే ఉందని స్కిప్ చేసింది అనుకో, మన భాషలో ఏమవుతుంది? ఆశీర్వాదం వస్తుందా? అందుకే నీ సామర్థ్యతను చూడకు, దేవుని సామర్థ్యత. దేవుని సామర్థ్యత ఏంటి? గిన్నె నిండి పోలిపోయింది. ఇంతవరకు కూడా అంట చూడండి, అది అంటే అనేక దినాలంట, అంటే కొన్ని సంవత్సరాలు కావచ్చు. ప్రియమైన దేవుని సంగమా గమనించండి, ఇక్కడ ఏలియాను పంపింది ఎందుకు? హెల్ప్, సహాయము కొరకు. ఈరోజు ఈ గృహంలో నడిపించాడు అంటే దేవుడు హెల్ప్ కొరకు, సహాయము కొరకు. ఏ సహాయం? ఏ సహాయము? నేను ఇందా చెప్పాను కదా, డబ్బు సమస్య కాదు. ఏ సమస్య? నమ్మకం. ఆ నమ్మకం అనే హెల్ప్ కోసమే దేవుడు మనందరిని నడిపించాడు. ఇక్కడ ఒక నమ్మకం అనే పిల్లర్ దేవుడు పునాదులు పెకిలించి దాన్ని పుటము వేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించాలి ప్రియమైన సంగమా, ఈ రాత్రి సమస్య దేవునికి చిహ్నం. అంటే అర్థం ఏంటి? ఒక గుర్తింపు, ఒక పేరు. సమస్య దేవునికి ఏంటో తెలుసా? అది ఈజీ. అది నీకో పెద్ద సమస్య, అది దేవునికి అది తేలిక. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సమస్య దేవునికి గుర్తింపు. నీ సమస్య దేవునికి ఒక గుర్తింపు, నీవే ఒక గుర్తింపు. అంటే నీలో ఉన్న సమస్య ఒక గుర్తింపు, దేవుడు ఐడెంటిఫికేషన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ గమనించండి, నీవు ఇంకా దేవుణ్ణి నమ్మాలి. చివరిగా అడుగుతున్నాడు, అంటే నమ్మట్లేదా? అదేంటండి ప్రతి ఆదివారము మనం దొరికేదా ఒకటేగా? మిగతా రోజులు ప్రతి ఆదివారము తప్పకుండా తప్పకుండా సన్నిధానం కనపడుతున్నారు, కానీ నమ్మట్లేదు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఇంకా దేవుణ్ణి నమ్మకంగా అంటే సంపూర్ణముగా దేవునికి లోబడాలి. చివరిగా ఒకటే అడుగుతుంది దేవుడు, నేను సంపూర్ణంగా నెగిటివ్ ఫుల్ చేశానే, మరి నువ్వెందుకు నెగిటివ్ ఫుల్ అని నాకే చెప్తున్నావు, కానీ నువ్వు ఫుల్గా హెల్ప్లో లేవు. నిన్ను వలేని పొరుగుని ప్రేమించమన్నాను, నన్ను పోలి. ఏం పోలి? ఎదుటోని పోలి. వానికంటే మనం ఎక్కువ కనపడాలి. అదే మన సమస్య. ఈ రోజు నుంచి నీ సమస్య ఏంటో తెలుసా? నమ్మకం. దేవుని దగ్గర పెట్టు, నమ్ముట నీ వలన అయితే అది. అంతకు మించి దేవుడు ఏం చెప్పాడండి రాత్రి వేళ? ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి వేళ ఆయన మీద ఆధారపడి జీవించు, అద్భుతాన్ని చూస్తాం. సారెపత్తు విధవరాలు ఆయన మీద ఆధారపడ్డది. మాట సెలవిచ్చిన వెంటనే ఆమె క్లియర్ కట్గా చెప్పిందండి. ఓపెన్గా చెప్పు, దేవుడు గ్రహిస్తాడు. మనం ఓపెన్ చెప్పంగా, సస్యంగా చెప్పం. చెబితే ఏమవుతుందో చిన్న చూపు చూస్తాడు. అంటే ఇన్సల్ట్. ఏమి ఇన్సల్ట్? సాల్ట్ కానీ ఉంటావు. నీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఇన్సల్టులు కాదు మనకు కావాల్సింది, అసలైన సాల్ట్ కావాలి. దేవుడికి కావాల్సింది ఏంటిది? నీలో ఉన్న మధురమైన నమ్మకం. ఆ నమ్మకంగా జీవించినప్పుడే నీవు సంపూర్ణంగా కళ్ళు తెరవబడుదుగా. వాడు కళ్ళు తెరిచినప్పుడు వానికి అరామొర కనపడ్డది. నీ కళ్ళు ఇప్పటి వరకు భ్రమతో, లోకమనే సమస్యతో ఉన్నావు. ఆ సమస్య నుంచి నీకు విడుదల చేసి తేటగా కూర్చబడి నేను నిలబెడతాడు నా దేవుడు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక.